హలో గైస్, నా పేరు మోహన్. మీరు వచ్చిన ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనం కంపెనీ గురించి మాట్లాడుకునేది కనానా ఇండస్ట్రీస్. ఇది వచ్చి మార్చి 22, 1883లో రిజిస్టర్ అయింది ఈ కంపెనీ. అలాగే ఇది ఫస్ట్ నేమ్ వచ్చి ఇది శివలక్ష్మి మార్కెటల్గా ఉండేది. తర్వాత వచ్చి వీళ్ళు ఐఎంపీ వాళ్ళతో కలిసి ఫైనాన్స్లోకి కలిశారు వీళ్ళు. తర్వాత దీనికి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి ప్రేమ్జిత్ భయ్యా అని అండ్ కనని అండ్ వీణుభాయ్ వీళ్ళు ఈ కంపెనీని బై చేశారు. తర్వాత వీళ్ళు ఆ పేరు మార్చి కనాని ఇండస్ట్రీస్గా పేరు పెట్టారు. ఆ తర్వాత వచ్చి వీళ్ళు సూరత్లో ఒక ల్యాండ్ తీసుకుని అక్కడ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డైమండ్ అండ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది ఈ కంపెనీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి 34 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 99 crores అండ్ స్టాక్ పిఈ 94 ఉంది. రిటర్న్ ఆఫ్ కెపాసిటీ ఈక్విటీ వచ్చి 3.72 ఉంది. కరెంట్ రేషియో వచ్చి 2.24 ఉంది. రిటర్న్ ఆఫ్ 6 months వచ్చి 33.1% ఉంది. చూడండి, ఇక్కడ సేల్స్ గ్రోత్ ఏమో అంత లేదు, యావరేజ్గానే ఉంది. మైనస్ 7.24 ఉంది. కానీ డెట్ మొత్తం 20 crores ఉంది వీళ్ళకు, అంటే అప్పులు 20 crores ఉన్నాయి వీళ్ళకు. అలాగే హై అండ్లో వచ్చి మ్యాక్సిమం 10, హై వచ్చి 10, లో వచ్చి 5.43 ఉంది. డివిడెంట్ ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు. ఫేస్ వాల్యూ వచ్చి 10. అండ్ రిటర్న్ ఆఫ్ 3 months వచ్చి వీళ్ళకి ఈ 3 monthsలో వచ్చి 30% వీళ్ళు గెయిన్ 30% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చిందంట. ప్రైస్ ఆఫ్ సేల్స్ వచ్చి 0.39 ఉంది. ఇంటర్ కవరేజ్ అంటే 2.37 ఉంది. రిటర్న్ ఆఫ్ అసెట్స్ అంటే తక్కువ, చాలా లోలో ఉంది ప్రజెంట్. కానీ ఇది మంచి పర్ఫార్మెన్స్, ఎందుకంటే గోల్డ్కి అటాచ్డ్ డైమండ్స్ అటాచింగ్ చేయాలి కాబట్టి ఇది మంచి కంపెనీ ఎవాల్యూ అవుతుంది. ఇది క్వార్టర్లీ రిజల్ట్ మనం 3 months తీసుకుందాము, 3 quarterlies తీసుకుందాము. మార్చ్ 23లో 61 crores అండ్ 86 lakhs దాకా వాళ్ళు ఎర్న్ చేశారు. అలాగే జూన్లో 2023లో 81 crores 0.73 lakhs దాకా ఎర్న్ చేశారు. అలాగే సెప్టెంబర్లో వచ్చి 65 crores అండ్ 79 lakhs దాకా ఎర్న్ చేశారు. వీళ్ళ ఎక్స్పెన్సెస్ వచ్చి అండ్ 61 మార్చిలో వచ్చి 61 crores అండ్ జూన్లో వచ్చి 81 crores అండ్ సెప్టెంబర్లో వచ్చి 65 crores. ఇక్కడ చూస్తే మనకు వాళ్ళు జూన్లోనే చాలా బాగా ఎర్న్ చేశారు, కానీ సెప్టెంబర్కి వచ్చేసరికి అంత క్వార్టర్ రిజల్ట్స్ అండ్ అంత బాగా పర్ఫామ్, కానీ ప్రాఫిట్లోనే ఉన్నారు. బట్ అంత రిజల్ట్స్ ఏం పెద్దగా లేవు. కాబట్టి ఆపరేటింగ్ మా ప్రాఫిట్ వచ్చి 58 or 29, 20. అదర్ ఇన్కమ్ ఏమైనా ఉందంటే మైనస్లో ఉన్నారు. అదర్ ఇన్కమ్ ఏం లేదు. కానీ ఇక్కడ చూడండి, జూన్లోనే చాలా గ్రోత్ ఉంది వీళ్ళకి. 0.37లో ఉన్నారు, 37 lakhs దాకా ఉన్నారు. అలాగే 0.11 lakhs. ఇక్కడ చూస్తే మళ్ళీ మైనస్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర అప్పు ఏమన్నా తీసుకొని ఉండొచ్చు. ఆ 8 lakhsకి ఏమన్నా మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేశారు 12 lakhs అండ్ 29 lakhs. ఈసారి ఏమో 12 lakhs పే చేశారు. డిప్రిసియేషన్ అంత 0.1 lakh ఉంది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి 37 lakhs. ఈసారి ఎక్కువ కట్టారు ట్యాక్స్ వాళ్ళు. అలాగే ట్యాక్స్ 5.141% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి 32 lakhs. జూన్లో 32 lakhs అండ్ సెప్టెంబర్లో వచ్చి 34 lakhs. ఇక్కడ చూస్తే జూన్లో వచ్చేసరికి మార్చి 0.1 అంటే 1 lakh ఇంకా లాస్ట్లోనే ఉన్నారు. కానీ 2 quarters వచ్చేసరికి 32 lakhs ఒకసారి 34 lakhs అంటే ఎర్న్ చేశారు బాగా వీళ్ళు. అలాగే వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి అండ్ ఇయర్లీది ఇది. అండ్ మార్చ్ 23లో 270 crores. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్లీది ఇది. అండ్ మనకి మెయిన్ వచ్చి ఇక్కడ కాంపోనెంట్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది. 10 years వచ్చి 8% అండ్ 5 years వచ్చి 46% అండ్ 3 years వచ్చి 4%. ఇక్కడ కాంపోనెంట్ గోల్ సెట్ అంటే వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ అన్ని మైనస్లో ఉన్నాయి. వాళ్ళకి చాలా గ్రో అవుతుంది. చిన్న కంపెనీ, అది చాలా గ్రో అవుతుంది. బట్ డెఫినెట్లీ అది ఇంకొక ఫ్యూ ఇయర్స్లో లాంగ్ టర్మ్కి మంచి కంపెనీగా వస్తుంది. అది ఆల్రెడీ వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ పెరుగుతుంది. నేను లాస్ట్ వీక్ వచ్చి 94 crores దాకా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నేను వీడియో చేసే టైంలో వచ్చి 99 crores దాకా వచ్చింది. అంటే అరౌండ్ 94 అంటే అడికి 5 crores, 4 crores యాడ్ అయింది వాళ్ళకి. అండ్ స్టాక్ ప్రైస్ ఆఫ్ CAGR ఇక్కడ వచ్చి -1% ఆఫ్టర్ 5 yearsలో 60. ఇక్కడ చూస్తే మెయిన్ మనకి ఈ పాయింట్ ఆఫ్లో వచ్చేసరికి 10 yearsకి
10 ఇయర్స్కి 3% రిటర్న్స్ ఇచ్చింది, అదే 5 ఇయర్స్కి 2% రిటర్న్ ఇచ్చింది, అదే 3 ఇయర్స్కి 1% రిటర్న్ ఇచ్చింది. అంటే లాంగ్ టర్మ్కి చాలా బాగుంది ఈ కంపెనీ. బట్ బెటర్ ఆఫ్ యూ, లాంగ్ టర్మ్కి బాగానే ఉంది. ఇంకోటి మనకి ఇక్కడ ఏమంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ లేరు ఇక్కడ. దీంట్లో ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ డిఎస్ లేరు. అంటే షేర్ హోల్డింగ్ వచ్చి ఓన్లీ పర్సన్ వచ్చి కంపెనీ వాళ్ళు అండ్ మన రిటైలర్స్ వాళ్ళే ఉండేది కంపెనీలో. అది ప్లస్ పాయింట్. ఇంకా నెక్స్ట్ వచ్చి మెయిన్ టాపిక్ అండి బ్యాలెన్స్ షీట్. కంపెనీ ఎలా ఉంది, ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళకి అప్పులు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి మెయిన్ కావాల్సింది మనకి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో చూడు ఈక్విటీ క్యాపిటల్ 10 crores 8 సెప్టెంబర్ ఆర్ మార్చ్. ఈ మనకి 3 quarters తీసుకుందాం, 22, 23 అండ్ 23. ఇలా తీసుకొని రిజర్వ్స్ లాస్ట్లో మార్చ్లో 49 ఉంది, ఇప్పుడు 53 అండ్ 54 crores. బారోయింగ్స్ మెయిన్ అనేది, బారోయింగ్స్ అనేది లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే 1 year అబోవ్, షార్ట్ టర్మ్ అంటే 1 year లోపు అని అర్థము. చూడు ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ వచ్చేసరికి వాళ్ళకి 20 crores ఉంది. సెప్టెంబర్ నెలలో 20 crores అప్పు ఉన్నారు వాళ్ళు. అలాగే మార్చ్లో వచ్చేసరికి 31 crores ఉన్నారు. అంటే మార్చ్తో పోలిస్తే ఈ సెప్టెంబర్లో వచ్చేసరికి 20 crores ఉన్నారు అప్పు. అంటే 10 crores ఆల్మోస్ట్ 11 crores అప్పు తెగింది అని అర్థము. అలాగే షార్ట్ టర్మ్స్లో వచ్చేసరికి 9 crores ఉంది. 9.28 lakhs 9.28 lakhs crore 9 crores of 28 lakhs ఉంది. అలాగే అదర్ లయబిలిటీస్ ఇక్కడ మైనస్. అందుకే ఇక్కడ వాళ్ళు గ్రోత్ అనేది కూడా కంపెనీ కూడా పెరగడానికి కారణం వాళ్ళు మెయిన్ అప్పులు తగ్గించుకుంటున్నారు, అది పాయింట్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా స్పీడ్గా అందుకుంటున్నారు, అదొకటి ప్లస్ పాయింట్. గోల్డ్ సప్లై కానీ ఎక్స్పోర్ట్ కానీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్, కంపెనీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు వాళ్ళు అనేది ఈ ఫిక్స్డ్ అసెట్స్లో చూపిస్తుంది మనకు. ల్యాండ్ వచ్చి 47 lakhs, బిల్డింగ్ ఖర్చు 60 lakhs, ప్లాంట్ మిషనరీ 43 lakhs, ఎక్విప్మెంటు ఇది ఎప్పుడుది సెప్టెంబర్లో కాదు. సెప్టెంబర్లో వాళ్ళు ఏ వర్క్ చేయలేదు, ఏ మిషనరీ కొనలేదు, ఎటువంటిది ఏమీ చేయలేదు వాళ్ళు. జస్ట్ ఫర్ వాళ్ళు ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ ఇయర్ పెట్టినంత సెప్టెంబర్లో ప్రాఫిట్ గ్రోత్ చేశారు. కానీ వీళ్ళు మార్చిలో వచ్చేసరికి మిషనరీ కొన్నారు, ల్యాండ్ కొన్నారు, ప్రతిదీ కొన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ సెప్టెంబర్ వచ్చేసరికి జీరో, ఏమీ కొనలేదు వాళ్ళు. ఎక్విప్మెంట్ కానీ ఏది కానీ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కానీ వెహికల్స్ కానీ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఏది కానీ కొనలేదు. అన్ని లాస్ట్ సెప్టెంబర్ అది జూన్లోనే కొన్నారు, అంతకుమించి మళ్ళీ సెప్టెంబర్ అసలు ఏం కొనలేదు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాస్ బ్లాక్, ఇది ఏమంతా మనకి ఏమంత అవసరం ఏం లేదు. అండ్ అక్యుమిలేట్ డిప్రిసియేషన్, ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ అదర్ ఏ దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏం చేయలేదు. ఇన్వెంటరీస్ అండ్ 131 అండ్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే తీసుకున్న మనీ అంతా 20 crores అండ్ క్యాష్ ఎక్విప్మెంటు. ఫర్ సపోజ్ క్యాష్ ఫ్లో కూడా పెద్దగా అంతేం లేదు, -3 ఉంది. అండ్ ఇన్వెస్టింగ్ అది వీళ్ళు ఏ కంపెనీలో కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు వీళ్ళు. ఇంక నెక్స్ట్ రేషియోస్ వచ్చి ఇది మనకి ఎంతగా యూజ్ ఏం లేదు, బట్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ గమనిస్తే మనము సెప్టెంబర్లో వచ్చి 61.35% షేర్ హోల్డింగ్, అది ఎవరు కంపెనీ వాళ్ళు 61.35% షేర్ హోల్డింగ్ వాళ్ళకి ఉంది. ఎఫ్ఐఎస్ అస్సలు లేరు దీంట్లో. మనం రిటైలర్స్ ఉన్నాం, 38.65% రిటైలర్సే ఉంది. మిగతాదంతా షేర్ హోల్డింగ్ అంటే ప్రమోటర్స్ ఉంది, అదొకటి. అంతేనండి, దీంట్లో ఇదే మనం అనాలిసిస్ చేసింది. కంపెనీ గ్రోత్ బాగుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చు దీన్ని. మనం లాంగ్ టర్మ్ ఎందుకు చూడాలంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే లాంగ్ టర్మ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది. డెలివరీ పొజిషన్స్ వచ్చేసి 5,84,567 డెలివరీ అంటే క్వాంటిటీ ట్రేడర్. ఈరోజు జరిగిన క్వాంటిటీ ట్రేడర్ వచ్చి 5,84,567. అలాగే డెలివరబుల్ వచ్చి 5,84,567 ఇది. కానీ ఇక్కడ చూడండి ప్రజెంట్ ఈ అంతా క్వాంటిటీ ట్రేడర్ 100% ఇక్కడ ఉంది. అంటే లాంగ్ టర్మ్కి చాలామంది ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు, అది ప్లస్ పాయింట్ దీనికి, ఈ కంపెనీకి. అలాగే దీంట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయంటే 9,89,34,000 షేర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. నెక్స్ట్ అంతే. ఇక్కడ ఏమొచ్చి హై అండ్ అంటే 52 వీక్ హై వచ్చి 10.10 అండ్ 50 వీక్ లో వచ్చి 5.50 అండ్ అప్పర్ బ్యాండ్ 10.5 ఉంది. అలాగే ఇక్కడ ఇంత ఉంది, లోయర్ బ్యాండ్ వచ్చి 9.5 ఉంది, ప్రైస్ బ్యాండ్ వచ్చి 5 ఉంది. ఇక్కడ
ఇక్కడ అంతే. ఇంకా ఈరోజు బై క్వాంటిటీ వచ్చి 4,73,386 వచ్చింది. సెల్ క్వాంటిటీ అసలు లేదు. నెక్స్ట్ ఇంకంతేనండి. ఓవరాల్గా గుడ్ కంపెనీ, బై చేసుకొని లాంగ్ టర్మ్కి పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ ఇస్తుంది ఇది. బట్ పేషెన్స్ ముఖ్యం కంపెనీలో. చాలా పేషెన్స్ ఉంటేనే మనం గ్రో అవ్వగలము. మీరు ఒకసారి చూసి అనాలిసిస్ చేయండి. అలాగే షేర్ హోల్డింగ్ వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి ప్రమోటర్స్ 61.35 ఉన్నారు. అలాగే సేమ్ 3 క్వార్టర్స్ చూసుకున్నా డిసెంబర్, సెప్టెంబర్, జూన్, డిసెంబర్ 2023లో 2022లో కూడా సేమ్ అలానే ఉన్నారు. 23 డిసెంబర్ ఇలా ఉన్నారు. అలాగే ఎఫ్ఐఎస్ వాళ్ళు దీంట్లో లేరు, డిఐఎస్ వాళ్ళు కూడా లేరు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా లేరు. ఇంకా అదర్స్ వచ్చి మన రిటైలర్స్ వచ్చి 38.65 సేమ్ యాజ్ 3 క్వార్టర్స్ కూడా 4 క్వార్టర్స్ కూడా యాజ్ ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. కనాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు 1:1 బోనస్ ప్రకటించారు. అది కూడా జనవరి 31 లోపల రిసీవ్ బోనస్ అవుతాయని, షేర్స్ బోనస్ అవుతాయని చెప్పారు. ఎర్నింగ్ పర్ షేర్ ప్రైస్ 2019లో వచ్చి 0.22 పైసా అండ్ 2020లో వచ్చి 0.20 అండ్ 2021లో వచ్చి 0.004 ఉంది. అలాగే 2022లో వచ్చి 0.18 అండ్ 23లో వచ్చి 0.22 హైయెస్ట్గా వెళ్ళింది. చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, 2011లో ఇది కంపెనీ లిస్ట్ అయింది మార్కెట్లోకి. అలాగే 2012లో వచ్చి 38.25 ఉంది. అబోవ్ వచ్చి 41.95 వెళ్ళింది. అక్కడ నుంచి సీదా వచ్చి మళ్ళీ పడింది. ఇది పడడానికి కారణము వాళ్ళు కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. దానివల్ల ఇంతగా గ్రాఫ్ పడింది. 5.50కి వచ్చింది. ఎప్పుడంటే అది 2016లో వచ్చిందండి, 2016లో ఇది. అలాగే అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి 33లో స్టాప్ అయ్యి మళ్ళీ రివర్స్ కొట్టింది. సేమ్ రివర్స్ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి 1.40 పడిపోయింది. సేమ్ మళ్ళీ అలాగే వెళ్ళి 41కి రీచ్ అయింది. మళ్ళీ యాస్టీస్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది. ఇక్కడ చూస్తే మనకు ఇంకా 200 మూవింగ్ యావరేజ్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఈ 200 మూవింగ్ యావరేజ్ రెడ్ అబోవ్ వెళ్ళింది. జూమ్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, 200 మూవింగ్ యావరేజ్ రెడ్ క్రాస్ అయింది. సో బయింగ్ ఆపర్చునిటీ ఇది. మనం ఇప్పుడు కానీ బై చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఈ స్టాక్ చాలా గెయిన్ అవుతుంది. ఎందుకంటే డైమండ్స్ ఆర్ సప్లై కాబట్టి వీళ్ళకి మెయిన్ మన గోల్డ్లో వచ్చేసరికి ఎవ్రీ పర్సన్ గోల్డ్లో డైమండ్ పెట్టుకుంటారు. అవి ఎలివేషన్ కోసం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా గ్రో అవుతున్నారు. టార్గెట్ వచ్చి 13.35 అండ్ దాని స్టాప్ లాస్ వచ్చి 5.65. ఇక్కడ చూస్తే మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ వచ్చిందంటే కన్నా మనకి స్టాప్ లాస్ పెట్టుకుందాము. ఇక్కడ నుంచి మనకి అబోవ్ వెళ్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే మనకి 200 మూవింగ్ యావరేజ్ కూడా గ్రీన్ కలర్ అబోవ్ చూపించింది కాబట్టి వీళ్ళు నెట్ సేల్స్ కూడా ఈ సెప్టెంబర్లో నెట్ సేల్స్ కూడా బాగా రిజల్ట్ వచ్చినాయి. ఇంతే వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.